హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేవి అంజలి. ఈ షార్ట్లో మీకు ఎంతో హెల్దీకరమైన ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో కొంచెం ఒక కప్పు కరివేపాకు, వాష్ చేసిన కరివేపాకు వేసుకొని క్రిస్పీగా వేపుకోవాలండి. పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ ఆ కారపొడి మొత్తం చేదొస్తుంది. ఇలా వీడియోలో చూసినట్టు విధంగా క్రిస్పీగా అయ్యేలాగా వేపుకోవాలి. ఈ కరివేపాకును పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని మనకు తగినన్న కారానికి తగినన్ని ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కారం ఎక్కువ ఉంటే కొంచెం మిరపకాయలు తగ్గించుకోండి. నేను తీసుకున్న ఫ్లాక్స్ సీడ్స్కి ఈ మిరగాయలు సరిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన మిరగాయల్ని మళ్ళీ ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు వేసుకోవాలండి. నేను పొట్టు మినపప్పు 2 స్పూన్స్, పొట్టు లేని మినపప్పు 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవి వేపుతుంటే చాలా స్మెల్ వస్తుంది, బాగుండేది. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో శనక్కాయల పప్పులు అండి, ఒక గుప్పెడు శనక్కాయల పప్పులు తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో 1/2 కప్ వరకు నువ్వులు తీసుకున్నానండి. ఈ నువ్వులు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఇంకా నువ్వులు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు మెంతులు వేసి బాగా వేయించుకొని అవి కూడా పక్కన పెట్టుకున్నానండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా 1/2 కప్ వరకు అవిసె గింజలు వేసుకున్నానండి. అవిసె గింజలు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన వేగి లోపల వేగవండి. ఇవి బాగుంటాయి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. అవిసె గింజల లడ్డు కూడా బాగుండేది. ఇంకా అవిసె గింజల్ని డైలీ కారపొడి ఒక్క ముద్ద తిన్నా చాలండి. ఇంకా దించే ముందు కొంచెం చింతపండు వేసుకొని దింపాలండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని రివర్స్ మోడ్లో పెట్టుకుంటే మన పచ్చగా ఆ వెల్లుల్లి అక్కడక్కడ తగులుతుంటే బాగుండిద్దండి. ఇంకా అంతే అండి, ఫ్లాక్స్ సీడ్స్ కారం పొడి రెడీ అయిపోయినట్టే. ఓకే అండి. ఎలా ఉంది నాన్న? బాగుంది, సూపర్.